బ్రిటిషర్స్ కి మైసూర్ రాజ్యానికి మధ్యన 4 యుద్ధాలు జరుగుతాయి. ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతాయి అని అంటే బ్రిటిషర్స్ ఎలా అయినా మైసూర్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి యుద్ధాలకి పాల్పడుతూ ఉంటారు. మైసూర్ రాజ్యాన్ని ఎలా అయినా పరిరక్షించుకొని పరిపాలన చేయాలి అని చెప్పేసి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ అభిప్రాయపడతారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేవి చరిత్రలో కనబడతాయి. అయితే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో ఆంగ్లో మైసూర్ యుద్ధాలను గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి కాంటెంట్ నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలకి సంబంధించి కీలకమైనటువంటి ఈ యుద్ధాల కారణంగా వచ్చినటువంటి ఒప్పందాలు, అలాగే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి సంధులను గుర్తించండి అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలా అడిగితే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది 1767 నుంచి 1769 మధ్యన జరుగుతుంది. ఈ యుద్ధంలో మైసూర్ రాజ్యం నుంచి హైదర్ అలీ పాల్గొంటాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. ఈ యుద్ధంలో బ్రిటిషర్స్, హైదర్ అలీ కలిసి ఒక ఒప్పందం సంధి చేసుకుంటారు. ఈ సంధిని మద్రాస్ సంధి అని చెప్పేసి పిలుస్తారు. ఇక ఆ తర్వాత బ్రిటిషర్స్కి మైసూర్కి మధ్యన 2వ ఆంగ్లో మైసూర్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇది 1780 నుంచి 1784 వరకు కొనసాగుతుంది. ఈ యుద్ధంలో హైదర్ అలీ పాల్గొంటాడు. హైదర్ అలీకి అనారోగ్యం అంటే క్యాన్సర్ వచ్చి చనిపోయినటువంటి క్రమంలోనే ఈ యుద్ధానికి సంబంధించి టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగిస్తాడు. ఇలా కొనసాగించిన తర్వాత 1784లో ఈ యుద్ధం కూడా చేయకూడదు, కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పేసి మాట్లాడుకుంటారు. దీనినే ఇలా మాట్లాడుకునేటువంటి ఒప్పందంనే మంగళూరు సంధి అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. దీన్నే హాలో ట్రూజ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇలా శాంతి ఉడంబడిక అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకుంటారు. దీని తర్వాత ఆంగ్లో మైసూర్ వార్ 3 అనేది వస్తుంది. ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధం 3 అనేది ఎవరెవరి మధ్యన స్టార్ట్ అవుతుంది అని అంటే టిప్పు సుల్తాన్కి, బ్రిటిషర్స్కి మధ్యన స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధం అనేది 1790 నుంచి 1792 మధ్యన జరుగుతుంది. ఈ యుద్ధానికి సంబంధించి ఒప్పందం జరుగుతుంది బ్రిటిషర్స్కి అలాగే మైసూర్ రాజ్యానికి సంబంధించిన టిప్పు సుల్తాన్ మధ్యన. ఈ ఒప్పందం, ఈ సంధి ఎక్కడ జరిగింది అని అంటే శ్రీరంగపట్టణంలో జరిగింది. కాబట్టి దీన్ని శ్రీరంగపట్టణం సంధి అని అంటారు. ఆ తర్వాత ఆంగ్లో మైసూర్ వార్ 4 వస్తుంది. ఈ యుద్ధం ఎప్పుడు వస్తుంది అని అంటే 1799లో వస్తుంది. ఈ యుద్ధంలోనే టిప్పు సుల్తాన్ని ఎవరైతే బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టూవర్ట్ ఉంటాడో అతను 1799 మే 4న చంపేస్తాడు. ఆ తర్వాత ఈ యుద్ధాలు అనేవి ముగించబడతాయి.